నమస్తే, నేను డాక్టర్ రాము దాములూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్. ఇవాళ క్యాన్సర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాము అనేది తెలుసుకుందాం. మెయిన్గా క్యాన్సర్లో 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి: సర్జరీ, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ మరి ఇమ్యూనోథెరపీ. సర్జరీ అనేది మెయిన్గా క్యాన్సర్ వచ్చిన అవయవాన్ని కానీ ఆ పార్ట్ని కానీ తీసేయటం అండ్ క్యాన్సర్ ఎక్కడికి స్ప్రెడ్ అవుతుందో దాన్ని తెలుసుకొని ఆ అవయవాన్ని కూడా ఆ ప్రదేశాలను కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు సర్జరీలో చాలా అడ్వాన్స్ పరికరాలు, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అని, 4K లాప్రోస్కోపీ అని, రోబోటిక్ సర్జరీ అని చాలా అడ్వాన్స్ పరికరాల ద్వారా చిన్న కోత ద్వారానే మనం క్యాన్సర్ వచ్చిన అవయవాల్ని రిమూవ్ చేయగలుగుతున్నాం. దీనివల్ల పెయిన్ తక్కువగా ఉంటుంది, రక్తస్రావం తక్కువగా ఉంటుంది, రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. రేడియేషన్ లో కూడా మనకి చాలా అడ్వాన్స్ పరికరాలు వచ్చాయి. ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరే తీసుకుందాం. ఇంతకుముందు మనకి 5 వారాల వరకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్ ఫేవరబుల్ క్యాన్సర్స్ లో 5 రోజుల నుంచి 10 రోజుల్లోనే మనం ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఈ రేడియేషన్ పరికరాల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పక్కన అవయవాలకి లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ తోని మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీలో ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ రావడం ద్వారా ఆల్మోస్ట్ క్యూర్ రేట్స్ క్యాన్సర్వి చాలా పెరుగుతున్నాయి. క్యాన్సర్ని ఎర్లీ డిటెక్ట్ చేయడం ద్వారా, కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి సందేహాలున్నా నన్ను సంప్రదించగలరు. థ్యాంక్ యూ.